మనము ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. ఎవరు మేపే గొర్రెలమండి? యెహోవా మేపే గొర్రెలము. యెహోవా పచ్చిక గల చోట్ల మనల్ని పరుండ చేయించున్నాడు. మన కాపరి కూడా యెహోవాయే. యెహోవా గొర్రెల కాపరి. గొర్రెలు ఎవరండి? మనమే దేవుని యందు నిలకడగలిగి ఉండాలి. యెహోవా ఉత్సాహధ్వని చేయును. యెహోవా మనలను ఆనందం. కానీ మనము దేవునికి ఏమి చేయుచున్నాం? దేవుని సన్నిధికి వెళ్ళి ఎలా ఆరాధిస్తున్నాం? కోనలు కూడా చప్పట్లు కొట్టుచున్నవి, సంతోషంతో అవి స్తుతిస్తున్నవి దేవునిని. కానీ మనము కూడా దేవునిని అలాగే స్తుతించాలి కదా. చెట్లు పుట్లే అంతలా స్తుతిస్తుంటే మనం ఇంకెంతలాగా దేవుని యందు స్తుతించాలి. మనం ఎప్పుడునూ కూడా కీర్తనలు 104 చూద్దామండి. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. ఎవరండి? కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన గుమ్మములు. ఎవరు? దేవుని సన్నిధిలో ప్రవేశించమని చెప్పుచున్నాడు. ఆయన గుమ్మములను ప్రవేశించుడి. మనము మేపే గొర్రెలము. యేసుక్రీస్తు వారు మేపే మనం గొర్రెలం కాబట్టి మనము దేవుని సన్నిధికి ఎలా వెళ్ళాలి? కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించాలి. కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడని, ఆయన కృప నిత్యం ఉండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ఎలా ఉండునండి దేవుని సన్నిధి? ఆయన కృప నిత్యము ఉండును, ఆయన దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును. ఎలా స్తుతించాలి? మనం కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించాలి. ఆయనను స్తుతిస్తూ ఆయన నామమును గణపరచాలి. యెహోవా ఎవరు? దయాళుడు. మనము ఎలా తెలుసుకోవాలి? దేవుని రుచి చూచి తెలుసుకోవాలి. ఆ రుచి ఎక్కడ దొరుకుతుంది? మనం అన్నం కూర వండుకో